హలో డ్రామా లవర్స్, ఈరోజు మనం స్పూకీ ఇన్ లవ్ అనే డ్రామాను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రిచ్ హీరోయిన్ కి దయ్యాలు ఎందుకు కనిపిస్తాయి? దయ్యాలంటే భయపడే హీరోని హీరోయిన్ ముట్టుకోగానే అతనికి కూడా దయ్యాలు కనిపించడం స్టార్ట్ అవుతాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. యోరి నిద్రలేవగానే షాక్ అవుతుంది. తాగిన మత్తులో తనేం చేసిందో తలుచుకుని కంగారు పడుతుంది. కానీ ఆమెకు అంతా సరిగ్గా గుర్తుకుండదు. నెక్స్ట్ గాంగ్ ఆఫీస్కి వెళ్తూ యోరిపై చాలా కోపంగా ఉంటాడు. ఎంత విచిత్రమైన అమ్మాయి, ఇంత ధనవంతురాలై ఉండి కూడా అలాంటి లోకల్ రెస్టారెంట్లో తాగుతోంది. అంతేకాకుండా అనవసరంగా నా షర్ట్ కూడా చింపేసింది అని అనుకుంటాడు. కానీ కోపైల్ చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండడం వల్ల అతను గాంగ్ మాటలను అస్సలు పట్టించుకోడు. తర్వాత గాంగ్ ఆఫీస్కి చేరుకోగానే యోరి కాల్ చేసి సారీ చెప్తుంది. అతని కోసం ఒక ఖరీదైన లగ్జరీ షర్ట్ను పంపిస్తుంది. అది చూసి అతని ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతారు. కానీ గాంగ్ ఆ గిఫ్ట్ని తీసుకోకుండా షర్ట్ తిరిగి ఇచ్చేయడానికి యోరి ఉండే హోటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక యోరి లేదని తెలుస్తుంది. దాంతో అతను ఆ షర్ట్ని యోరి అసిస్టెంట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె ఆ గిఫ్ట్ను తీసుకోదు. ఈ గిఫ్ట్ మీకు యోరి ఇచ్చారు, అందుకే నేను దీన్ని వెనక్కి తిరిగి తీసుకోలేను, మీరే స్వయంగా ఆమెకు ఇవ్వండి అని చెప్తుంది. అప్పుడు గాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మేనేజర్ బాంగ్ వచ్చి అసిస్టెంట్ని గాంగ్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె గాంగ్ ఒక లా ఫామ్లో పనిచేస్తాడని, యోరిని కలవడానికి రెండోసారి వచ్చాడని చెప్తుంది. అలాగే యోరి అతనికి ఒక గిఫ్ట్ పంపించిందని, దాన్ని తిరిగి ఇచ్చేందుకే అతను వచ్చాడని చెప్తుంది. యోరి ఏదో లీగల్ కేసును దాస్తోందని, గాంగ్కి గిఫ్ట్లు పంపుతోందని మేనేజర్ అనుమానిస్తాడు. కానీ అసిస్టెంట్ మాత్రం ఈ విషయాన్ని యోరి స్వయంగా చూసుకుంటారని చెప్తుంది. మేనేజర్ అక్కడి నుండి వెళ్ళినా అతని అనుమానం మాత్రం తగ్గదు. నైట్ గాంగ్ షర్ట్ తిరిగివ్వడానికి యోరి ఇంటి బయటకు వస్తాడు. యోరి కెమెరాలో అతన్ని చూసి షాక్ అవుతుంది. నా అడ్రస్ నీకెలా తెలిసింది అని అడుగుతుంది. దానికి అతను నువ్వే నాకు అడ్రస్ చెప్పావు కదా అని గుర్తు చేస్తాడు. అప్పుడే యోరికి గుర్తొస్తుంది, టాక్సీ డ్రైవర్ తనని దింపడానికి వచ్చినప్పుడు మత్తులో తానే గాంగ్కి అడ్రస్ చెప్పిన విషయం. గాంగ్ తను కేవలం షర్ట్ తిరిగి ఇవ్వడానికే వచ్చానని, అది తనకు అవసరం లేదని చెప్తాడు. యోరి ఆ షర్ట్ని బయటే ఉంచమని చెప్తుంది. అప్పుడు గాంగ్ నిన్న రెస్టారెంట్లో నువ్వు మర్చిపోయిన గ్లౌజెస్ కూడా ఇక్కడే ఉంచేయమంటావా అని అడుగుతాడు. అది వినగానే యోరి షాక్ అవుతుంది. అప్పుడే ఆమెకు గుర్తొస్తుంది తాను గాంగ్ని గ్లౌజ్ లేకుండా తాకిన విషయం. రోడ్డుపై కారు కింద పడబోతున్న తనను గాంగ్ చేయి పట్టుకొని వెనక్కి లాగినప్పుడు వాళ్ళిద్దరి చేతులు తాకాయని గుర్తు చేసుకుంటుంది. ఇదంతా గుర్తొచ్చి యోరి చాలా భయపడుతుంది. అయ్యో నేనేం చేశాను, ఇప్పుడేం చేయాలి, గాంగ్ని మాట్లాడడానికి లోపలికి పిలవాలా అని భయపడుతుంది. అక్కడి నుండి వెళ్ళిపోతున్న గాంగ్ని యోరి ఆపి గేట్ తెరుస్తుంది. అతను లోపలికి వస్తాడు. యోరి అతని కోసం టీ తీసుకొని రాగా, నీ ఇల్లు చాలా పెద్దదిగా అద్భుతంగా ఉంది, కానీ ఇక్కడ ఈ టెంట్ ఎందుకు వేశావు అని గాంగ్ వింతగా అడుగుతాడు. ఇది మా పేరెంట్స్ ఇల్లు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, అందుకే ఈ టెంట్ నాకు ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది అని చెప్తుంది. తర్వాత అయినా నీకేమైనా వింతగా కనిపిస్తుందా అని యోరి అడుగుతుంది. సరిగ్గా అప్పుడే గాంగ్కి ఒక చిన్న పిల్లాడే ఆత్మ కనిపిస్తుంది. నీ ఇంట్లో ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడు అని అతను యోరిని అడుగుతాడు. అతనికి దయ్యాలు కనిపించడం స్టార్ట్ అయ్యాయని యోరికి అర్థమవుతుంది. ఈ అబ్బాయి పక్కింట్లో ఉంటాడు, దాగుడుమూతలు ఆడుకోవడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు అని అబద్ధం చెప్పి అతన్ని ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతలోనే అక్కడ వింత శబ్దాలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇంట్లోకి దొంగలు వచ్చారేమోనని గాంగ్ యోరిని తీసుకుని కబోర్డ్లో దాక్కుంటాడు. ఆ అబ్బాయి సౌండ్ రాగానే ఇద్దరు బయటికి వస్తారు. కానీ ఆ అబ్బాయి క్షణాల్లో మాయమైపోతాడు. అది చూసి షాక్ అయిన గాంగ్తో అబ్బో ఎంత వేగంగా పారిపోయాడో చూసావా అని యోరి అంటుంది. కానీ గాంగ్ అయోమయంలోనే ఉంటాడు. అప్పుడు యోరి అతన్ని ఇంటికి పంపించేస్తుంది. నెక్స్ట్ గాంగ్ వాళ్ళ నానమ్మ ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి నల్లటి మేఘాలు కమ్ముకొని క్యాండిల్స్ అన్నీ ఆరిపోతాయి. ఏదో కీడు జరగబోతుందని వాళ్ళ నానమ్మ గ్రహిస్తుంది. యోరికి కూడా నిద్ర పట్టదు. గాంగ్ గురించి ఆలోచనలే ఆమెను వేధిస్తూ ఉంటాయి. నిజంగానే గాంగ్ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. నిద్రపోతున్న అతనికి ఏదో వింత అనుభూతి కలుగుతుంది. లేచి ఏం జరుగుతుందో చూసేసరికి యోరి ఇంట్లో కనిపించిన ఆ చిన్నపిల్లాడే ఎదురుగా నిలబడి ఉంటాడు. అది చూసి అతను భయంతో వణికిపోతాడు. అర్ధరాత్రి యోరికి కాల్ చేసి, మీ పక్కింటి అబ్బాయి నా వెంట ఇక్కడ దాకా వచ్చాడు,
అతను మనిషిలా లేడు అని భయపడుతూ చెప్తాడు. యోరి వెంటనే బయలుదేరి అతని ఇంటికి వెళ్తుంది. ఇంటి బయట గాంగ్ భయంతో వణుకుతూ కూర్చొని ఉండడం చూసి యోరి అతనికి వాటర్ ఇచ్చి ప్రశాంతంగా ఉండమని చెప్తుంది. నాకేం నిజం చెప్పబోతున్నావని గాంగ్ అడగ్గా యోరి అతని చెవిలో దయ్యాల గురించి నిజమంతా చెప్తుంది. మొదట నమ్మకపోయినా రాబోయే ప్రమాదాన్ని తలుచుకొని అతను మరింత భయపడతాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయి కోసం వెతుకుతారు. గాంగ్ భయపడుతూ యోరి వెంటే నడుస్తూ ఉండడంతో ఇంత చిన్న దయ్యానికే ఇంత భయపడుతున్నావా అని యోరి అంటుంది. నన్ను మరింత భయపెట్టేలా మాట్లాడకు అని అతను అంటాడు. అంతలోనే అతని బొమ్మకార్లు తలకిందులుగా ఉండడం చూస్తాడు. ఇల్లంతా వెతికినా ఆ అబ్బాయి మాత్రం కనిపించడు. పిల్లలకి వీప్పై ఎక్కడం అంటే చాలా ఇష్టమని నీకు తెలుసా అని యోరి అడుగుతుంది. అది విని గాంగ్ అద్దంలో చూడగానే గుండె ఆగినంత పనవుతుంది. ఆ అబ్బాయి అతని వీప్పైని కూర్చుని ఉంటాడు. గాంగ్ గట్టిగా అరుస్తూ ఆ అబ్బాయిని దించడానికి అటు ఇటు పరుగెత్తుతాడు. యోరి అతన్ని శాంతింపజేస్తూ ఆ అబ్బాయి నీ వీప్పై నుంచి దిగిపోయాడని చెప్తుంది. యోరి అతన్ని కూర్చోబెడుతుంది. తనకు నిజంగానే దయ్యాలు కనిపిస్తాయని యోరి చెప్పిన మాటలు నిజమేనని గాంగ్కి అర్థమవుతుంది. ఆ అబ్బాయి ఆత్మ తమని వదిలి వెళ్లేలా ఏం చేయాలో అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి వాళ్ల ముందుకు రాగానే యోరి ప్రేమగా దగ్గరకు పిలిచి చేయి పట్టుకుంటుంది. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళిద్దరిని అడవిలోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక కారు బోల్తా పడి ఉండడం చూస్తారు. ఆ సీన్ చూసి ఇద్దరూ షాక్ అవుతారు. కారు దగ్గరికి వెళ్లి చూడగా రక్తపు గాయాలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. వెనక సీట్లో చూడు అని ఆ వ్యక్తి చెప్తాడు. వెనక డోర్ తెరిచి చూడగా అక్కడ ఒక చిన్న పిల్లాడి మృతదేహం కనిపిస్తుంది. అంతా బాగానే ఉందా అని ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అడుగుతాడు. అతను ధైర్యం కోల్పోకూడదని ఆ అబ్బాయి బ్రతికే ఉన్నాడని యోరి అబద్ధం చెప్తుంది. కానీ నిజం గ్రహించిన అతను చాలా ఏడుస్తాడు. గాంగ్ అంబులెన్స్కి సమాచారం అందించగా వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని, ఆ అబ్బాయి మృతదేహాన్ని తీసుకెళ్తారు. అప్పుడు కూడా ఆ అబ్బాయి ఆత్మ కారు వైపే సైగ చేయడం చూసి యోరి మళ్ళీ లోపలికి చూస్తుంది. అక్కడ ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలు కనిపించడంతో యోరి చాలా షాక్ అయ్యి బాధపడుతుంది. యోరి వెంటనే రెస్క్యూ టీంని పిలుస్తుంది. ఆ చిన్నారి ఇంకా ప్రాణాలతోనే ఉందని గుర్తించి వెంటనే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఫ్లాష్ బ్యాక్లో అసలేం జరిగిందో చూపిస్తారు. ఆ తండ్రి తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా కారులో వెళ్తుండగా ఉన్నట్టుండి ఎదురుగా ఒక ట్రక్ దూసుకొని వస్తుంది. దాంతో కారు అదుపు తప్పి లోయలో పడిపోతుంది. ప్రస్తుతంలోకి వస్తే అందరూ వెళ్ళిపోయాక ఆ అబ్బాయి ఆత్మ యోరి గాంగ్లకు కృతజ్ఞతలు తెలిపి ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ సీన్ చూసి యోరి ఎంతో బాధకు గురవుతుంది. ఆ తర్వాత గాంగ్ నీకు దయ్యాలను చూసే ఈ శక్తులు ఎప్పటి నుండి వచ్చాయని అడుగుతాడు. స్కూల్ డేస్లో నేను షిప్లో యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడు నాకు నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. నేను చావు అంచుల దాకా వెళ్ళి ప్రాణాలతో బయటపడ్డాను. కానీ నా ఫ్రెండ్ చనిపోయాడు అని యోరి చెప్తుంది. అప్పుడు మిన్ దగ్గర ఉన్న లాకెట్ని చూపిస్తారు. యోరి కొనసాగిస్తూ ఆ ప్రమాదం జరిగినప్పటి నుండి నా ఫ్రెండ్ ఆత్మ నాకు కనిపించడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను భయంతో వణికిపోయేదాన్ని. కానీ తర్వాత ఎన్నో దయ్యాలు కనిపించి నా మనశ్శాంతిని దూరం చేశాయి. నేను ఎవరిని తాకినా వాళ్లకు దయ్యాలు కనిపించేవి. నన్ను శపించబడిన దానిగా భావించి అందరూ నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు. అప్పటి నుండి నేను ఒంటరిగా జీవిస్తూ ఈ గ్లౌజ్ వేసుకుంటున్నాను అని చెప్తుంది. మరి నువ్వు తాకినప్పుడు దయ్యాలు కనిపించిన ఆ మనుషులు ఏమయ్యారు అని గాంగ్ అడుగుతాడు. నేను తాకిన వాళ్లకు ఓన్లీ 1 మంత్ పాటు మాత్రమే దయ్యాలు కనిపిస్తాయి. తర్వాత అంతా సాధారణమైపోతుంది అని యోరి చెప్తుంది. మనం ఇంకా దూరంగా ఉండటమే మంచిది అంటూ యోరి అతనికి థ్యాంక్స్ చెప్తుంది. కానీ గాంగ్ ఆమె చేయి పట్టుకొని మొదటి రోజే నేను ఇంతలా భయపడ్డాను. కానీ నువ్వు లాస్ట్ 10 ఇయర్స్గా ఈ భయాన్ని అనుభవిస్తున్నావు. నీలాగే నేను కూడా ధైర్యం తెచ్చుకొని 1 మంత్ భరించలేనా అని అంటాడు. ఆ మాటలు విని యోరి నవ్వుతుంది. తన బాధను గాంగ్ అర్థం చేసుకున్నందుకు ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 10 ఇయర్స్ నుండి ఆమె ఎంత నరకం అనుభవించిందో గ్రహించి ఇద్దరూ వాళ్ళ ఇళ్లకు బయలుదేరుతారు. యోరికి ఇదంతా అలవాటైపోయింది కాబట్టి మరో దయ్యం తన వెంట రావడం చూసి నేను చాలా అలసిపోయాను, బాగా నిద్రొస్తోంది, నువ్వు రేపు రా, నీ సమస్యను రేపు వింటాను అని చెప్తుంది. నెక్స్ట్ గాంగ్ పడుకోగానే అతని పైకి ఒక లేడీ ఆత్మ వస్తుంది. భయంతో గజగజ వణికిపోతూ అతను వెంటనే ఇంటి నుండి బయటకు పరిగెడతాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో నిద్రలేమితో అంతటా దయ్యాలు కనిపించడంతో అతను సరిగ్గా పనిచేయలేకపోతాడు. తన పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక వింతగా ప్రవర్తిస్తాడు. అలా అతనికి ప్రతి చోట దయ్యాలే కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఇంటికి వెళ్ళినా, ఉదయం రన్నింగ్కి వెళ్ళినా దయ్యాలే వెంటపడుతూ ఉంటాయి.
ఆ భయంతో అతను తీవ్రమైన విరక్తికి గురవుతాడు. కానీ ఏమి చేయలేక ఆ బాధను మౌనంగా భరిస్తాడు. నెక్స్ట్ యోరి చిన్నపిల్లాడి మృతదేహాన్ని చూసిన తర్వాత తన ప్రవర్తనలో మార్పు వస్తుంది. తన అసిస్టెంట్ జిసు కొడుకు కోసం సాఫ్ట్ టాయ్స్ని కొనుక్కోవడానికి గిఫ్ట్ కార్డ్ ఇస్తుంది. అది చూసి జిసు ఆశ్చర్యపోతుంది. ఆమె బయటకు రాగానే మిస్ హుయి కనిపిస్తుంది. వారి సంభాషణలో గాంగ్ అనే ప్రాసిక్యూటర్ తరచూ యోరిని కలవడానికి వస్తున్నాడని మిస్ హుయికి తెలుస్తుంది. యోరి వేరొకరిని పెళ్లి చేసుకుంటే మంచిదేనని, అప్పుడు తన కూతురు హారీని మిన్తో సెట్ చేయవచ్చని ఆమె మనసులో సంతోషిస్తుంది. నెక్స్ట్ ఆఫీస్లో గాంగ్ దయ్యాలు రాకుండా ఉండేందుకు రకరకాల దేవుళ్ల విగ్రహాలను తన టేబుల్పై పెట్టుకుంటాడు. అతనికి ఏమైందో తెలియక ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.